హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది చాప్టర్ సెకండ్ గురించి మనం ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నాము. ఆ చాప్టర్లో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, షెల్, విల్ బి ఎలా ఎందుకు వాడాలి, ఉండడానికి మాత్రమే వాడతామని మీకు చెప్పాను నేను. అది మీకు బాగా అర్థమైంది అనుకుంటాను ఆ వీడియో నెంబర్ సెకండ్ చాప్టర్ పైన. అదే చాప్టర్ సెకండ్ పైనే ఈ వీడియో యామ్, ఈజ్, ఆర్ గురించి పూర్తిగా నేర్చుకుందాం మనం. దానివల్ల మీకు మంచిగా ఈజీగా అర్థమవుతుంది. మీరు ఎవరితోనే మాట్లాడాలని సులభంగా కూడా యామ్, ఈజ్, ఆర్లను ఉపయోగించి చాలా వరకు 50% ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఫస్ట్ ఈ యామ్, ఈజ్, ఆర్ను ఎలా వాడాలి నేర్చుకుందాం. ఐతో యామ్ వాడాలి, గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా. ఐ ప్రజెంట్లో ఐ యామ్ ఇన్ క్లాస్, నేను క్లాస్లో ఉన్నాను. ఐ యామ్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో ఉన్నాను. ఐ యామ్ ఇన్ హౌస్, నేను ఇంట్లో ఉన్నాను. ఇలాగా ఐతో యామ్ వాడతాము. తర్వాత హీ, షీ, ఇట్, ఈ మూడిటితో ఇవి కూడా ఒకరి గురించే కాబట్టి ఈజ్ వాడాలి. హీ ఈజ్ ఇన్ ఆఫీస్, అతను ఆఫీస్లో ఉన్నాడు. షీ ఈజ్ ఇన్ కాలేజ్, ఆమె కాలేజీలో ఉంది. షీ ఈజ్ ఇన్ ఆఫీస్, ఆమె ఆఫీస్లో ఉంది. షీ ఈజ్ ఇన్ బ్యాంక్, ఆమె బ్యాంక్లో ఉంది. ఇలాగా షీతో ఇలా వాక్యాలు చెప్పాలి. తర్వాత ఇట్ అంటే ఇట్ ఈజ్ ఇన్ హౌస్, అది ఇంట్లో ఉంది. ఫ్రిడ్జ్ కానివ్వండి, వాషింగ్ మిషన్ కానివ్వండి, ఏదైనా వస్తువు ఒకవేళ ఇంట్లో ఉందన్నప్పుడు ఇట్ ఈజ్ ఇన్ హౌస్. బ్యాగ్ కానీ ఇంట్లో ఉందనుకోండి ఇట్ ఈజ్ ఇన్ హౌస్. ఇలాగా హీ, షీట్లతో ఈజ్ వాడాలి. తర్వాత నెక్స్ట్ ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఆర్ వాడతాము. వి, యూ, దే. వీఆర్ ఇన్ షాప్, మనం షాప్లో ఉన్నాము. మనము లేదా మేము. వీఆర్ ఇన్ షాప్. యు ఆర్ ఎట్ బ్యాంక్, మీరు బ్యాంక్లో ఉన్నారు, బ్యాంక్ వద్ద ఉన్నారు. ఎట్ అంటే వద్ద, ప్లేస్ అనమాట. దే ఆర్ ఇన్ హోటల్, వాళ్ళు హోటల్లో ఉన్నారు. దే ఆర్ ఇన్ షాప్, వాళ్ళు షాప్లో ఉన్నారు. లేదా దే ఆర్ ఇన్ హౌస్, వాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఈ విధంగా ఆర్ను వీదేతో వాడతాం. మళ్ళీ ఒకసారి నేను చెప్తాను బ్రీఫ్గా మీకు క్లుప్తంగా. ఐ యామ్తో వాడాలి, యామ్ ఐతో వాడాలి. ఈజ్, హీ, షీ, ఇట్లతో వాడాలి. ఆర్ను వి, యూ, దేలతో వాడతాం మనం. ఈ మూడు మొత్తం మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి యామ్, ఈజ్, ఆర్లను, ఇప్పుడు ఉండడానికి ఏదైనా వాక్యాన్ని సులభంగా అర్థం చేసుకొని మాట్లాడవచ్చు. ఆటోమేటిక్గా ఎవరైనా చెప్పిన దాన్ని కూడా మీరు అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది. ఇది బాగా ప్రాక్టీస్ చేస్తే. ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, మీరు అర్థం చేసుకున్నారనుకుంటాను. మీకు ఇంత ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.